First is we are entering to day 13, a collection of pearls from the divine discourses of Bhagavan Sri Satya Sai Baba by Sri Ram Prabhakara Srishti. Pearl number 341. Develop morality and love for God. నీతిని దైవ ప్రేమను అభివృద్ధి చేసుకో. ప్రేమయే దైవము. పరిపూర్ణమైన ప్రేమ సత్వమును భగవంతునిపై చేయుటనే భక్తి అన్నారు. ఈ లోకంలో సర్వత్రా ప్రసరించే శక్తి ప్రేమయే. ప్రేమయే పరమాత్మ స్వరూపము. కనుక దైవ ప్రేమను పెంచుకో. ప్రేమ ఎంత అభివృద్ధి అగునో ఆనందం కూడా అంత అభివృద్ధి అవుతుంది. ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుంది. సో, మాస్టర్స్ ఇక్కడ నీతిని పెంచుకోవాలి. ప్రేమ భగవంతునిపై మనకున్న ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రేమే మనకి భగవంతుని మీద మనకున్న ప్రేమే ఆనందాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు ఈ పాలులో. 342nd Paul, may you all develop good qualities, good behavior, good thoughts and good feelings. అవని చల్లిన దెద్దియో అదియే పండు కర్ణంబు లేకేల కలుగు భక్తి చెడ్డకుని చెడ్డ మంచికి మంచి కలుగు దాని తప్పింపనెవరి తరమో కాదు. భూమిలో ఏ విత్తనాలు చల్లితే ఆ మొక్కలే మొలికెత్తి ఆ జాతి ఫలాలను ఇస్తాయి. వేపగింజ మామిడి ఫలాలను, మామిడి పిక్క వేప ఫలాలను ఇవ్వవు కదా. అలాగే మానవుడు కూడా తన నిజ జీవితంలో ఒకప్పుడు తాను ఆచరించిన కర్మలనే, నాటిన విత్తనాలనే, వాటి ఫలాలను అనుభవిస్తాడు. ఇప్పుడు ఆచరిస్తున్న ఫలితాలను ముందు జీవితంలో అనుభవించగలుగుతాడు. సత్ప్రవర్తన కలిగి ధర్మమార్గంలో జీవించేవానికి జీవితం శాంతిమయమవుతుంది. చెడు మార్గంలో నడిచేవాని జీవితంలో దుష్ఫలితాలు కనిపించక మానవు. కర్మబంధం తప్పించుకోవడం ఎవ్వరికీ తరం కాదు. భగవద్భక్తి కూడా అకారణంగా జనించదు. కనుక మీరందరూ మంచి లక్షణాలు, మంచి నడవడి, మంచి తలంపులు, మంచి భావాలు వృద్ధి చేసుకోండి. మీ హృదయాలు అనే దర్పణాలలో నా బింబము ప్రతిబింబాలంటే ఆ హృదయ దర్పణము మసిబారి ఉండకూడదు. మాలిన్యాన్ని తుడిచివేసినప్పుడు ఆ పరిశుద్ధ హృదయాలలో నేను ప్రేమ స్వరూపుడనే అనంతమూర్తిని ప్రకాశిస్తాను. మాస్టర్స్ ఇక్కడ మనకి మంచి గుణాలు పెంచుకోవాలి. మంచి ప్రవర్తన పెంచుకోవాలి. మంచి ఆలోచనలు పెంచుకోవాలి. మంచి భావాలు పెంచుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ మంచి లక్షణాలు, మంచి నడవడి, మంచి తలంపులు, మంచి భావాలు వృద్ధి చేసుకుంటామో అప్పుడు భగవంతుడు మన హృదయము మాలిన్యం మొత్తం పోయిన తర్వాత పరిశుద్ధంగా ఉంటే అందులో ప్రేమ స్వరూపుడై మూర్తి అయి ప్రకాశిస్తాడు. మన హృదయం అనే అద్దంలో భగవంతుడు ప్రేమ స్వరూపుడై ఆనందమూర్తి అయి ప్రకాశిస్తాను అని చెప్తున్నారు ఇక్కడ. సో, అందరం మంచి లక్షణాలను పెంచుకోవాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి భావాలు కూడా కలిగి ఉండాలి. ఎడ్యుకేషన్ 343rd Pearl. Education is not for transmitting information, but it is for transformation. విద్య కేవలం సమాచారం అందించేదిగా ఉండకూడదు. అది పరివర్తనం కలిగించేది అయి ఉండాలి. లౌకిక విద్యయే కాకుండా పారమార్థిక విద్య అత్యవసరం. అధ్యాపకులు విషయ పరిజ్ఞానం అందించి ఒక పుస్తకంగా తయారు కాకూడదు. ఆచరణలో పుస్తకాన్ని తయారు చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటూ సంస్కరించగల రీఫార్మేషన్ సమర్థులుగా కూడా తయారు కావాలి. 344 Pearl. One has to develop virtues like peace, patience, humility, and obedience, and eschew anger, jealousy, and ego. ముక్తికోరు నరుడు ముక్కోటి దేవతలను ఏడుచుండగా నవతలబోవు తనదులోన అహం తాను చంపుకొన్నను ముక్తియేల తాను ముక్తి కాదే. అహంకారం చంపుకోగలడమే ముక్తికి సోపానము. ప్రతి ఒక్కరూ శాంతి, ఓర్పు, నమ్రత, విధేయత అనే సద్గుణాలను అభివృద్ధి చేసుకోవాలి. మనమందరము మనలో శాంతిని, సహనాన్ని, వినయాన్ని, సద్గుణాలను అభివృద్ధి చేసుకుంటే కోపము, అసూయ, అహంకారాలను విడిచిపెట్టాలి. ఇవి పశు లక్షణాలు. ఎందుకంటే కోపము, అసూయ, అహంకారం అనేవి పశు లక్షణాలు. అద్వేష్ట సర్వభూతానం. ఎవ్వరిని ద్వేషించకూడదు. ద్వేషము, అసూయ, క్రోధం, అహంకారం ఇత్యాది దుర్గుణాలు మన ఆయుష్ యొక్క ప్రమాణాన్ని తగ్గిస్తాయి. సో, మనలో ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా, క్రోధం ఉన్నా, అహంకారం ఉన్నా మన యొక్క ఆయుష్ తగ్గుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ లక్షణాలు మనకి అనారోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి
ఈ అనారోగ్యాల వల్ల మన ఆయుష్ తగ్గుతుంది. కాబట్టి మనలో పెంచుకోవాల్సిన లక్షణాలు శాంతి, ఓర్పు, నమ్రత, విధేయత. అసూయాపరునికి అసలు నిద్రే పట్టదు. అసూయ అనేది రాత్రింబవళ్ళు క్షణక్షణము అనేక రకములుగా బాధపెడుతూ ఉంటుంది. ద్వేషంతో కూడినవాడు ఎదుటివాడిని చూస్తే మండిపోతుంటాడు. ఇది వీని భ్రమ. ఈ భ్రమయే వీని దేశాన్ని అభివృద్ధి పరిచి క్రమక్రమేణా వీని దివ్యశక్తినంతా భస్మం గావిస్తుంది. సో, ద్వేషంతో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని చూస్తే మండిపోతుంది. ఇది వీని భ్రమ. అదంతా ఇల్యూజన్ అన్నమాట. ఒకళ్ళు మనకేమి చేయరు కదా! ఏదైతే జరగాల్సుంటుందో అది జరుగుతుంది. వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల అని మనం ఎదుటి వాళ్ళని ఆహ్, అనుకోవడం అది భ్రమ అవుతుంది. ద్వేషంతో కూడినవాడు ఎదుటివాడిని చూస్తే మండిపోతాడు. ఇది వీని భ్రమ. ఈ భ్రమయే వీని దేశాన్ని అభివృద్ధిపరచి ఆ భ్రమల వల్లే అది హేట్రెడ్‌నెస్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. అభివృద్ధి పరిచి క్రమక్రమేణా, క్రమక్రమంగా స్లోగా అది వాళ్ళలో ఉన్న దివ్య శక్తినంతా భస్మం గావిస్తుంది. సో, మనలో ఉన్న శక్తినంతా తీసేస్తుంది ద్వేషం అనేది. కనుక క్రోధము, ఈర్ష్య, ద్వేషము, అహంకారాలు మనలో ప్రవేశించకుండా చూసుకోవాలి. సో, అందుకని ఈ 4 దుర్గుణాలు మనం విడిచిపెట్టాలి. క్రోధము, ఈర్ష్య, ద్వేషము, అహంకారం. ఈ 4 దుర్గుణాలు. ఈర్ష్య అన్నా, అదే అసూయ అన్నా, అది జెలసీ 3 ఏదైనా అది వదిలిపెట్టాలి. క్రోధము, ద్వేషము గూడా, హేట్రెడ్‌నెస్ గూడా వదిలిపెట్టాలి. మనలో ప్రవేశించకుండా చూసుకోవాలి. 4 లక్షణాలని. అప్పుడే ప్రశాంతంగా, పవిత్రంగా జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చును. నిజమైన భక్తుని ముఖంపై నిరంతరం చిరునవ్వులు చెందుతూ తొక్కుతాయి. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. దీవెనలతో కూడి ఉంటే తప్పక ఆనందం కలుగుతుంది. కామశక్తి అధికం ఈ కాలమందు. వాని మిత్రుడు క్రోధుడు. వారిరువురు చేకర్చుకొనున్నట్టి జనులకు చేటు కలుగు. సత్యమును చూపు బాట ఈ సాయి మాట. సో, ఎందుకు మనకు కోపమొస్తుందో చెప్తున్నారు. ఇక్కడ మన కోరికలు ఎక్కువైనప్పుడు ఆ కోరికలు తీరినప్పుడు కోపమొస్తుంది. ఎప్పుడైతే ఈ కోరికలు, కోపము 2 కలిసి ఉంటాయో అది మనకి చేటు కలుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ సత్యసాయిబాబా. అది మనకి మంచిది కాదు ఆ 2 అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము కోరికలతో సీలింగ్ ఆన్ డిజైర్స్ చేస్తామో అప్పుడు మన యాంగర్ గూడా కంట్రోల్‌లో ఉంటుంది. అది మనకి మంచిది. ఇండల్జింగ్ ఇన్ అన్నెసెసరీ టాక్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ అదర్స్ అఫైర్స్ ఈస్ నాట్ గుడ్. అధిక ప్రసంగం మంచిది కాదు. సంబంధం లేని అనవసరమైన ప్రసంగం కానీ, ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం చేసుకోవడం మంచిది కాదు. సో, మనం వేరే వాళ్ళ విషయాల్లో నాన్ ఇంటర్ఫియరెన్స్ గురించి చెప్తున్నారిక్కడ. హ్మ్. మనకు అనవసరమైన విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వద్దు అని. 346 Paul. Whether the people whom you serve thank you or reduce you, you must gladly do the task allotted to you. నీవు సేవలనందించే ఎవరైనా కృతజ్ఞతలు తెలిపినా, నిందించినా నీవు నీకు కేటాయించిన పని సంతోషంగా చెయ్యి. యూ మస్ట్ గ్లాడ్లీ డూ ద టాస్క్ allotted to you. రిమెంబర్ యూ ఆర్ సర్వింగ్ యువర్‌సెల్ఫ్ నాట్ టు దెమ్. సో, నీకు నువ్వే సేవ చేసుకుంటున్నావు, ఇతరులకు కాదు అని గుర్తుంచుకోవాలి. నీకు కేటాయించిన పనిని సంతోషంగా చెయ్యి. నీకు నీవే సేవ చేసుకుంటున్నావు కానీ ఇతరులకు కాదనే విషయం గుర్తుంచుకో. 347 రెడ్యూస్ యువర్ వాంట్స్ టు మినిమమ్. మనలోని వాంఛలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. కోరికలను తగ్గించుకోవాలి. అప్పుడు మనశ్శాంతి చేకూరి సుఖపడతారు. సో, మన డిజైర్స్ మనం మినిమలిస్టిక్‌గా మనం బతకడం నేర్చుకుంటే మనం హ్యాపీగా ఉంటామని చెప్తున్నారిక్కడ బాబా గారు. సో, మినిమలిస్టిక్ లివింగ్ ఈజ్ ఆల్‌వేస్ ఎంకరేజ్డ్ ఇన్ స్పిరిచువాలిటీ. మనలోని వాంఛలు తగ్గించుకోమని కోరికలను అప్పుడు మనశ్శాంతి చేకూరి సుఖపడతారు. ఆశలను పెంచుకుంటే నిరాశ. సో, మనము నిరాశ చవిచూడాల్సొస్తుంది. మానవుడు నేడు కోరికలను పెంచుకుంటూ పోతున్నాడు. అందువల్ల సంతృప్తి లేకుండా పోతుంది. ఆహ్, మన డిజైర్స్‌ని మనం ఇంక్రీజ్ చేసుకుంటా పోవడం వల్ల కంటెంట్‌మెంట్ అనేది ఉండట్లేదు అని చెప్తున్నారిక్కడ బాబా గారు. ఎంత సంపాదించినా చాలటం లేదు.
సో, అందుకని మన డిజైర్స్ పెరుగుతా ఉన్నాయి కాబట్టి, మనం ఎంత సంపాదించినా సరిపోవడం లేదు. కోరికలు తీరటము లేదు. ఆ డిజైర్స్ అనేవి నెవర్ ఎండింగ్ అనమాట. అవి ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి. అవి ఎప్పటికీ తీరట్లేదు. కనుక కోరికలను తగ్గించుకున్న వారే మనశ్శాంతి పొందగలరు. అందుకే సీలింగ్ అండ్ డిజైర్స్ చేసిన వాళ్ళే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనలో ఉన్న కోరికలు తగ్గించుకోవడమే వైరాగ్యము. అంటే వైరాగ్యము అంటే మన డిజైర్స్‌ని మనం తగ్గించుకోవడం. వాచ్ యువర్ లైక్స్ 348 పర్ల్. Watch your likes and dislikes with a vigilant eye and discard anything that threatens to encumber your path. నీ ఇష్టాయిష్టాలను సునిశిత దృష్టితో పరిశోధించుకొని, నీ మార్గానికి అడ్డు వస్తుందనుకున్న దానిని ఏరివేయి తొలగించుకో. 349 Paul. Spread joy at all times. Do not pour into others' ears your tales of woes and worries. Carry a smile on your face so that everyone who sees you can catch the acceleration. అన్ని సమయాల్లోనూ సంతోషాన్ని వెదజల్లు. ఇతరులకు నీ కష్టాలను, దుఃఖాలను, విచారాన్ని పంచకు. నీ ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ధరించి ఉండు. అప్పుడే నిన్ను చూసిన వారంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఎప్పుడూ అందరికీ మన వరీస్ చెప్తూ ఆహ్, ఇబ్బంది పెట్టకూడదు. ఎప్పుడు మన సంతోషాన్ని మాత్రమే పంచాలి. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండాలి అని చెప్తున్నారండి ఇక్కడ బాబా. సో, నీ సంతోషం చూసి ఎదుటి వాళ్ళు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. 350th పర్ల్. Serve others gladly. Do not help with an air of superiority or sore face of disgust. సర్వ్ అదర్స్ సో, ఎదుటి వాళ్ళకి సేవ చేసేటప్పుడు ఆనందంగా జేయాలి. ఆహ్, సుపీరియారిటీతో గాని, డిస్‌గస్ట్‌తో గాని చేయగూడదని చెప్తున్నారు సర్వీస్ చేసేటప్పుడు. ఇతరులకు ఇతరులకు సేవలు సంతోషంగా అందించాలి. నేను గొప్పవాడినన్న అహంభావంతో గాని, బాధగా గాని, విసుగ్గా కానీ సేవలు చేయరాదు. సేవ చేయనప్పుడు మీరు ఘనకార్యం చేస్తున్నారనే అహంకారము, గర్వం కించిత్తైనా ఉండకూడదు. బాధల్లో ఉన్నవారి వ్యక్తిగత దోషాలను ఎంచక కార్యదీక్షతో నిండిన మనస్సు, ఓదార్పు కలిగించే మధురమైన వాక్కు. సో, నేను గొప్పవాడిని అన్న అహంభావంతో చేయగూడదు. విసుక్కొని గూడా చేయగూడదు సేవలు. బాధగా గూడా చేయగూడదు. సేవ చేసేటప్పుడు మనం ఎప్పుడు సంతోషంగానే చేయాలి. అహంకారంతోని హ్మ్. చేయగూడదు. సేవ చేయనప్పుడు మీరు ఘనకార్యం చేస్తున్నారన్న అహంకారం, గర్వం కించిత్తైనా ఉండకూడదు. అంటే మనం ఎవరికో సర్వ్ చేయట్లేదు. మనం మనకే జేసుకుంటున్నాం అని గుర్తుపెట్టుకొని, మనలో అహంకారము, గర్వం లేకుండా చూసుకోవాలి. బాధల్లో ఉన్నవారి వ్యక్తిగత దోషాలను ఎంచక, కార్యదీక్షతో నిండిన మనస్సు. అంటే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని మనం ఎంచకుండా, మనము కార్యదీక్షతో నిండిన మనసుతో ఓదార్పు కలిగించే వాళ్ళెట్లాంటి వాళ్ళైనా సరే మనం వాళ్ళకి కన్సోలింగ్ వర్డ్స్ ఆహ్, కంపాషన్ వర్డ్స్ యూజ్ చేయాలని చెప్తున్నారిక్కడ. కార్యదీక్షతో నిండిన మనస్సు, ఓదార్పు కలిగించే మధురమైన వాక్కు, కరుణారసభరితమైన కర్మలు. సో, కంపాషనేటింగ్ యాక్షన్స్ స్వీట్ స్వీట్ టంగ్ ఉండాలి అని చెప్తున్నారు. వాక్ ఆహ్, స్ కరుణారసభరితమైన కర్మల ద్వారా మీ సేవా కార్యకలాపాలను కొనసాగించండి. సో, సేవ చేయడం కాదు ముఖ్యము. సేవ ఎలా చేస్తున్నాము, ఏ భావంతో చేస్తున్నాము అనేది గూడా ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు బాబాగారు. సేవ అందించేటప్పుడు మనము మనకెప్పుడు ఆహ్, డిటర్మినేషన్ ఉండాలి. మళ్ళీ పేషెన్స్ ఉండాలి. ఆహ్, మాట్లాడేటప్పుడు స్వీట్‌గా మాట్లాడాలి. మనం పని చేసేటప్పుడు దయతో జేయాలి అని చెప్తున్నారిక్కడ. 350 ఫస్ట్ పర్ల్. స్పీక్ సాఫ్ట్‌లీ అండ్ స్వీట్‌లీ. మీరు ఎల్లప్పుడూ పంచేంద్రియాలను అదుపులో ఉంచుకొని మంచి పనులు చేయండి. కఠినమైన వాక్కులతో ఎదుటి వ్యక్తి హృదయాన్ని గాయపరచకండి. మృదుమధురమైన పలుకులతో మీరు సేవ చేయండి. కాలు జారితే కలగదు నష్టం, నాలుక జారితే నరకమురా అన్నారు. ఇతరుల హృదయాన్ని గాయపరిచినప్పుడు తత్ఫలితం నీవు అనుభవించక తప్పదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు మంచిదవుతుంది.
352nd pearl. Enthusiasm without efficiency is often a source of loss or grief. You must do the seva that is delegated to you intelligently and to a successful finish. ఏ పనిలోనైనా నైపుణ్యం, సామర్థ్యం లేకుండా కేవలం ఉత్సాహం, కోరిక మాత్రమే ఉంటే అది నష్టానికి, కష్టానికి గురి చేస్తుంది. కనుక నీకు అప్పగించిన సేవను తెలివిగా, సమర్థంగా చేసి విజయవంతంగా ముగించు. సో, మనం ఒక పని తీసుకునే ముందు అందులో మనకు నైపుణ్యం ఉందా లేదా? దాన్ని చేయగల సామర్థ్యం ఉందా లేదా? అని చూసుకొని ఏదన్నా పని తీసుకోవాలి. ఆహ్, లేకపోతే ఉత్సాహము జస్ట్ చేయాలన్న ఉత్సాహము, కోరిక, డిజైరే ఉండి మనలో ఆ నైపుణ్యం గాని, ఆ సామర్థ్యం గాని లేకపోతే దానివల్ల కష్టము, నష్టమే వస్తుంది అని చెప్తున్నారిక్కడ. మనం ఏదైనా మనం చేయగలిగే పని తీసుకొని, దాన్ని తెలివిగా సమర్థవంతంగా చేసి విజయవంతంగా జేయాలి. ముగింపాలి అని చెప్తున్నారండి ఇక్కడ. 353rd Paul. It is infinitely better to think of God in grief and joy, in peace and strife in all weathers. భగవంతుడిని ఎప్పుడు అన్ని కాలాల్లో స్మరించడం ఉత్తమం అని చెప్తున్నారు. ఓన్లీ మనం గ్రీఫ్‌లోని, స్ట్రైఫ్‌లోనే భగవంతుని స్మరించకుండా పీస్‌లో గూడా, జాయ్‌లో గూడా భగవంతుని స్మరించాలి. అన్ని కాలాల్లోనూ భగవంతుడిని స్మరించాలని చెప్తున్నారండి ఇక్కడ. అనన్యాశ్చింతయ అంతోయాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహాయోగం. ఏ జనులు ఇతర చింతనలు నన్ను స్మరించుచున్న వారలై నన్నే శరణ పొంది సేవించుచున్నారో అట్టి నిత్య సమాహిత మనస్కులైన ఆ జనుల యొక్క యోగక్షేమం భారం నేనే వహించుచున్నానని గీతాచార్యుడు చెప్పాడు. కనుక ఆ భగవంతుని పట్ల అనన్య చింతన ఎల్లప్పుడూ సంతోష విచార సమయాల్లోనూ, శాంతి, అశాంతి సమయాల్లోనూ, సర్వదా సర్వత్రా సర్వకాలంలోనూ కలిగి ఉండాలి. సో, సంతోషంలో ఉన్నా, విచారంలో ఉన్నా, శాంతిలో ఉన్నా, అశాంతిలో ఉన్నా సర్వదా సర్వత్రా సర్వవేళల్లో మనకి ఆ భగవంతుడి యొక్క చింతన ఉండాలి అని చెప్తున్నారు. 354th Paul. Treat everyone as your own people, and even if you cannot do them any good, desist from causing them any harmony. సో, ప్రతి ఒక్కరిని నీ వారిగా భావించు, ప్రవర్తించు. వారికి మంచి చేయలేకపోయినా కీడు చేయవద్దు. ఇతరులకు హాని కలిగించే పనులకు దూరంగా ఉండు. కర్మానుబంధీని మనుష్యలో కర్మాను ఫలితంగానే జన్మ వచ్చింది. జన్మ కర్మాచరణ నిమిత్తమే ఏర్పడింది. తస్మై నమః కర్మణే అన్నారు. నేను చేయు కర్మలకు నమస్కరిస్తున్నాను. నేను ఆత్మగా గుర్తించి అదియే సర్వ భూతాంతరాత్మగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్కరిని నీ వారిగా భావిస్తావు. సో, ఇక్కడ హ్మ్. నేను చేయి కర్మలకు నమస్కరిస్తున్నాను. అంటే మనని మనం మనం గూడా సోల్ అని గుర్తించాలి. ఎదుటి వాళ్ళలో గూడా అదే ఆత్మ ఉందని గుర్తించినప్పుడు ఆహ్, వి బిలాంగ్ వి ఆల్ ఆర్ వన్ అని అనుకుంటాము అని చెప్తున్నారండి ఇక్కడ. అందుకని ఆహ్, సో, ఎవరికీ గూడా హార్మ్ జేయొద్దు. ఈవెన్ థో యూ డూ గుడ్ ఆర్ నాట్. ఇఫ్ యూ కెనాట్ డూ గుడ్ అట్‌లీస్ట్ డోంట్ హార్మ్ అదర్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ ఇతర ఇతర జీవాల్లో, ఇతర మనుషుల్లో కూడా ఉంది గాబట్టి, అందుకని నువ్వు అందరిని నీ వారుగా భావించు. వన్నెస్ ఫీలింగ్ ఉండాలని చెప్తున్నారిక్కడ బాబా గారు. హ్మ్. 355th Pearl. Have faith that truth will save you in the long run. Stick to it regardless of what might befall you. సో, లాంగ్ రన్‌లో మనకు నిజాయితీయే కాపాడుతుంది గాబట్టి, మనము అది మనకు ఎటువంటి కష్ట నష్టాలొచ్చినా అది సహించాలని చెప్తున్నారు. నీ ఎదుట ఏం జరిగినా సంబంధం లేకుండా దీర్ఘకాలంలో సత్యమే నిన్ను కాపాడుతుందనే దృఢ విశ్వాసం కలిగి ఉండు. సో, ఇది ఫెయిత్ ఉండాలి అని చెప్తున్నారు. అట్టి విశ్వాసానికి కట్టుబడి ఉండు. సత్యమేవ జయతే అన్నారు. అట్టి విశ్వాసానికి మనం కట్టుబడి ఉండాలి. సత్యమేవ జయతే. 356 Paul. Do not by any action of yours cause pain to another by foolishness or sheer bravery. నీ యొక్క అవివేకమైన, అజ్ఞానమైన ఎటువంటి చర్యలతో కూడా ఇతరులకు బాధ కలిగించవద్దు.
357 పాల్ రెస్పెక్ట్ ఫర్ వుమెన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ రియల్ కల్చర్. స్త్రీలను గౌరవించడం మన సంస్కృతి, సాంప్రదాయాలకు నిజమైన చిహ్నం. స్త్రీలు పురుషుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు. వారు తమ వాస్తవిక స్వభావరీత్యా ఎంతో ఓర్మి, ప్రేమ, క్షమ కలిగి ఉంటారు. వారి అనేక సుగుణములున్నాయి. మాతృభావనకు మించిన పవిత్రత, దివ్యత్వం ఎక్కడా కానరావు. స్త్రీలను గౌరవించడం నిజమైన సంస్కృతికి చిహ్నం. 358 Paul, man should have దైవప్రీతి, పాపభీతి అండ్ సంఘనీతి. లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ. మానవుడు ఎల్లప్పుడూ దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి కలిగి ఉండాలి. అప్పుడే సమాజ శ్రేయస్సు ఉంటుంది. 359 Paul, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గివ్ అప్ యానిమల్ క్వాలిటీస్. లవ్, లవ్, లవ్. షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీవన్. సో, మన ప్రేమని మనం అందరితో పంచుకోవాలని చెప్తున్నారండి ఇక్కడ. ప్రప్రథమంగా నీలో ఫస్ట్ లక్షణాలను వదులుకో. అందరిని ప్రేమించు. ప్రతి ఒక్కరికి నీ ప్రేమను పంచు. ప్రేమను మించినది లేదు. ప్రేమయే ప్రాణము, ప్రేమయే సర్వాధారము, ప్రేమను మించిన సాధన లేదు. ప్రేమయే గమ్యం, ప్రేమయే ఆనందానికి మూలం, కీలకం. ప్రేమయే దైవం. ప్రేమ, ప్రేమ, ప్రేమ. హృదయాన్ని ప్రేమతో నింపు. ప్రేమను అనుభవించు. ప్రతి ఒక్కరితో పంచుకో. మ్యాన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్‌నెస్. మానవుడు సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. సత్యం నాస్తి పరో ధర్మః. సత్యమే ధర్మమునకు మూలమై శాంతికారకమైన ప్రేమమయ జీవితాన్ని అందిస్తుంది. సత్యమునకు మించిన ధర్మము లేదు. ధర్మమునకు పునాది సత్యము. ధర్మము చాలా సూక్ష్మమైనటువంటిది. సత్యానికి ప్రాణం వాక్కులో ఉన్నది. ధర్మానికి ప్రాణం ఆచరణలో ఉన్నది. కనుక సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. కాగడాలు కాని కరదీప్తలు కాని దారి చూపలేవు ధరణి యందు. ధర్మదీపం ఒకటి దారి చూపును సుమా. సత్యమైన బాట సాయి మాట. ప్రీచింగ్ అండ్ ప్రాపగేటింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. 361 Paul, ప్రీచింగ్ అండ్ ప్రాపగేటింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. చెప్పుట సులభం, చేయుట కష్టము. దాతకైన వాని తాతకైన. చెప్పుట కంటెను చేయుట మేలు. ఉన్నమాట తెలుపుచున్న మాట. భగవద్గీత నిత్యం పారాయణ చేస్తే మోక్షం రాదు. కనీసం ఒక శ్లోకం నేను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడం మంచిది. ఆచరించినప్పుడే అర్హత సాధిస్తాము. బోధలు, ప్రచారాలు ముఖ్యం కాదు. ఆచరణే అతి ముఖ్యం. ప్రతి విషయమును నేను అనుభవించి మీకు బోధిస్తున్నాను. నా జీవితమే నా సందేశం. సో, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటున్నారండి ఇక్కడ బాబా గారు 361 పల్లో. సో, ప్రచారం నాకెప్పుడూ ఇష్టం లేదు. నాది మీదే, మీది నాదే. నాకు తలనిండి కాళ్ళ వరకు ఎట్టి ఆశలు లేవు. మీకీ ఆనందం అందించాలన్నదే నాకున్న ఒక్కగానొక్క ఆశ అంటున్నారు. కేవలం బోధించడంలో గొప్పతనం లేదు. ఆచరించి బోధించడం ఆచరణ లక్షణం. కనుక ప్రతి చిన్న విషయాన్ని నేను ఆచరించి, అనుభవించి మీకు అందిస్తున్నాను. సో, మనకు చెప్పేవన్నీ బాబా తను ఆచరించి మనకిస్తున్నారని చెప్తున్నారు. మై లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్. 362nd Pearl, merely talking about Satya and Dharma is not enough. Put them into practice in your life. సో, కేవలం సత్య ధర్మాల గురించి మాట్లాడుకుంటే సరిపోదు. వాటిని నీ జీవితంలో ఆచరణలో పెట్టాలి. సత్యమే దైవము, ధర్మము సత్యాన్ని అనుసరిస్తుంది. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరణలో పెట్టండి. అప్పుడే మీరు దైవత్వాన్ని పొందగలరు. మీ జీవితాన్ని ప్రేమమయం గావించుకోండి. అప్పుడే మీరెంతైనా ఆనందంను పొందగలరు. 363rd Paul, pride of education, wealth, family status and attachment to the body are the cause of man's bondage. తనతులోని అహం జంపుకొనను ముక్తి ఎలా తాను ముక్తి కాదే. అహంకారం జంపుకోగలగడమే ముక్తికి సోపానం. విద్యా గర్వము, ధన గర్వము, కుటుంబ స్థాయి గర్వం మరియు శారీరక వ్యామోహం, విషయవాసనలపై ఆసక్తి ఇవియే మానవుని యొక్క భవబంధనాలకు మూల కారణము. సో, మనకి ఏదైతే ఉందో దానివల్ల మనం వినయంగా ఉండాలి గానీ, దానిని చూసి గర్వపడకూడదు. అది విద్య అయినా, ధనమైనా, కుటుంబ స్థాయి అయినా, శరీరమైన ఇది వీటన్నిటి గురించి గర్వం ఉండకూడదు. వ్యామోహం ఉండకూడదు శరీరం మీద. విషయ వాసనలపై ఆసక్తి కూడా ఉండకూడదు. హ్మ్. అని చెప్తున్నారండి ఇక్కడ. ఇవి ఉంటే మనం భవబంధనాలకు మూల కారణమవుతుందని చెప్తున్నారు. 364 Paul, యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ కంపాషన్ అండ్ లవ్. పూర్ణ ప్రేమయందే పుట్టిన సౌఖ్యము. సత్య, త్యాగ, శాంతి లవ్వు. ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయ్యా. సత్యమైన బాట సాయి మాట. ప్రేమయే దైవము. దయగల హృదయమే దైవమందిరం. కనుక నీ హృదయాన్ని ప్రేమ, కరుణ, దయతో నింపు. అటు వాటిని అందరికీ పంచు. సో, మన హృదయంలో ప్రేమ, కరుణ, దయ ఉండాలి. అవి అందరికీ పంచిపెట్టాలి అని చెప్తున్నారు. ఎందుకంటే దైవము, ప్రేమ ఉన్న దగ్గరే ప్రేమ, దయ ఉన్న దగ్గరే దైవం వచ్చి ఉంటారు కాబట్టి, మన హృదయంలో దైవం ఉండాలంటే మనకి ఆహ్, ప్రేమ, దయ ఉండాలి. అందరికీ అవి పంచాలి మనలో ఉన్న వాటిని. 365th Paul, ధర్మ ప్రొటెక్ట్స్ దోస్ హూ ప్రొటెక్ట్ ధర్మ. దోస్ డిస్ట్రాయ్ ధర్మ ఆర్ డిస్ట్రాయిడ్ బై ధర్మ.
సత్యం అనే పునాది పైన ధర్మం అనే గోడ కట్టబడి ఉన్నది. ఈ రెండు ఒకదాన్నొకటి పైన ఉంటాయి. సత్యం, ధర్మం స్థిరం ద్వయం. సత్యం ఎట్లు నాశనం కాదో అట్లే ధర్మం కూడా నాశనం కానటువంటిది. మానవుని హృదయమే ధర్మానికి పుట్టినిల్లు. పురుషార్థాలు నాలుగింటిలో ధర్మం మొదటిది. కామ మోక్షాలలో కూడా ధర్మం పూసల్లో దారంలాగా ఉంటుంది. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మం రక్షిస్తుంది. ఎవరైతే ధర్మాన్ని ఆచరించారో వారిని నశింపజేస్తుంది. సత్యానికి ప్రాణం వాక్కులో ఉంది. ధర్మానికి ప్రాణం ఆచరణలో ఉంది. 366 Paul. Respect and love everybody, only then you will become deserving of love of God, who is the indweller of all beings. ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం విష్ణుమయం జగత్. భగవంతుడు సర్వవ్యాపి. భగవంతునికి విశ్వమే ఒక మందిరం. భగవంతుడు హృదయవాసి. అందరిలోనూ భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రేమించాలి. అప్పుడు మానవులందరిలో హృదయ నాసిగా ఉన్న భగవంతుని ప్రేమను పొందగలుగుతావు. అట్టి అర్హతను పొందుతావు. అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటే అని భావించినప్పుడు నీవు అందరినీ ప్రేమించగలుగుతావు. సమదృష్టి అలవడుతుంది. సో, మనం అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. అప్పుడే మనం భగవంతుడి ప్రేమకి అర్హులమవుతాము అని చెప్తున్నారండి ఇక్కడ. ఎందుకంటే అందరిలో ఉంది గూడా భగవంతుడే గాబట్టి, అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటే అని భావించాలి అని చెప్తున్నారు. అప్పుడు అందరిని ప్రేమించగలుగుతావు. సమదృష్టి అలవడుతుంది. సో, సమతా దృష్టి అలవడుతుంది. ఎప్పుడైతే నువ్వు అఖిల భూతంలోనున్న నా ఆత్మ నీవు ఒకటే అని భావించినప్పుడు. 367th పాల్ ఆల్ షుడ్ లివ్ యునైటెడ్. భగవతత్వాన్ని స్వార్థంతో ఒక్కరే అనుభవించకుండా, పొందిన ఆనందాన్ని, ప్రేమను, అనురాగాన్ని 10 మందికి పంచాలి. అన్నపు మెతుకులు చూసిన కాకి అంతా తానే తినక 10 కాకులను పిలుస్తుంది. అలాగే తీపిని చూసిన చీమ అంతా తానే తినక వందలాది చీమలను తీసుకొచ్చి తింటుంది. కాకుల్లో, చీమల్లో ఉన్నది ఐకమత్యం. కానీ మానవుల్లో అది లేకుండా పోతుంది. ఐకమత్యమే నిజమైన బలం. ఒక వేలుతో ఏ పని చేయలేం. 5 వేలు కలిసినప్పుడే ఏ పనైనా సాధించగలుగుతాం. ఐకమత్యం మనలో ఉన్నప్పుడే దివ్యత్వం మనలో ఉద్భవిస్తుంది. లోక సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి. ఇదియే మన భారతీయ సంస్కృతి వైశిష్టం. 368 పాయింట్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్. ప్రేమ లక్ష్యము త్యాగము. ప్రేమ ఎప్పుడూ ఎన్నడూ ఎవరిని దూషించదు. అదెన్నడూ దేనిని కోరదు, ఆశించదు. ఎల్లవేళలో ఇచ్చివేయడమే ప్రేమ పరమావధి. మానవునికి పశుత్వం నుండి పశుపతిగా మార్చగలిగేది ప్రేమ. ప్రపంచ శాంతికి ఆధారం ప్రేమ. సత్యధర్మం అహింస ఈ శాంతి ప్రేమ. మానవుని పంచప్రాణాల్లో మహిని చూడ. పంచప్రాణాల్లో ప్రేమ ఎంచ హెచ్చు. కాన హృదయాన ప్రేమ గట్టిపరచు. ప్రేమ ఒక గుణం కాదు, ఒక జీవన విధానం. సత్యధర్మ శాంతి ప్రేమలు 3 ఒక ఎత్తు. ఈ 3 జీవుణ్ణి దేవునిగా మార్చడానికి తోడ్పడతాయి. ప్రేమ దైవత్వంలో జీవించడానికి తోడ్పడుతుంది. ఎవరి హృదయం ప్రేమతో నిండి ఉంటుందో వారికి సర్వం ప్రేమమయంగానే ఉంటుంది. ప్రేమను మరీ మరీ వృద్ధి చేసుకో. ప్రేమతో జీవించు. సో, మనలో మనము ప్రేమ ఎప్పుడైనా దాని యొక్క ఎయిము సాక్రిఫైస్. సో, ఎప్పుడు ఎవరిని దూషించొద్దు. ఎవరిని ఏమి కోరదు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. హేట్రెడ్ అనేసి ఉండదు ప్రేమ ఉన్నప్పుడు అని చెప్తున్నారండి ఇక్కడ. సో, మనం ఎప్పుడు గూడా ఆల్‌వేస్ వి హావ్ టు బి ఎ గివింగ్ నేచర్. ఆహ్, ప్రపంచం యొక్క వరల్డ్ పీస్‌కి ప్రేమే ఆధారం అంటున్నారు. లవ్ ఈజ్ ద బేస్ అంటున్నారు ఇక్కడ. ఎవరి హృదయం ప్రేమతో నిండి ఉంటుందో వారు సర్వం అందరికీ ప్రేమ మన హృదయంలో ప్రేమ ఉంటే అందరూ ప్రేమమూర్తుల్లానే మనకు కనిపిస్తారు. అందుకని నీలో ఉన్న నీ హృదయంలో ఉన్న ప్రేమను పెంచుకో అంటున్నారు. ప్రేమతో జీవించు.